మేము చూడలేదయ్యా. మాకు చెబితే మేము పోయినాము. ఆ అమ్మాయి అమ్మటి పనికి పోయే పిల్లోడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంట. ఆ అబ్బాయి ఇంటికి వచ్చిండంట. ఏంది ఫోన్ ఎత్తలేదు సార్ అని. ఇంటికి వచ్చేలాగా పిల్ల ఒక పక్క ఓడో పక్క మందు చల్లుకో, మందు పోసుకో మొక్కని ఓడో పక్క పడుకో ఉన్నాడు. వాడు చేరే ఆ ఇంటి అమ్మటి ఆమెకు చెప్పిండు. ఆమె వచ్చి నాకు చెప్పింది, చిన్న చచ్చిపోయింది అక్క, పోయేలాగ చచ్చిపోయింది అయ్యా. నేనే ఉన్నాడు. తలకి గాయం తగిలిందా బాగా? బట్ట తలంతా గాయాలు చేసిండయ్యా. ఇదిగయ్యా ఇదిగయ్యా ఇది ఎడంగా ఏడుగోడయ్యా. పగల కొట్టిండయ్యా, తలంతా పగల కొట్టి చంపిండయ్యా. అంటే 3 ఏళ్ళ నుంచి పైరు వేసుకుంటాడయ్యా. పనులు అందరు ఇక్కడ వాళ్ళు అంత నాగులు అరిపోలు అందరు పనులు కొత్త ముఠ కట్టుకొని మా ఏమి పోయి మా ఊరు వాళ్ళని పోయి పనులు చేపించేది. వాళ్ళకి డబ్బులు తెచ్చి బాగున్నారు. ఇవాళ తోటలో నీళ్ళు పెట్టేది, ఎంత పూతలు కోసేదంట అయ్యా పొగాకు. 3 రోజుల నుంచి పోతుంది. ఇవాళ మరి ఏం జరిగిందో మాకు తెలియదు అయ్యా. ఇంటికి పిలుచుకొచ్చి పని చేసిండయ్యా వాడు. ఊర్లో ఎలా ఉండేవాడు గతంలో? అతను ఎట్లా ఉండేవాడు ఊర్లో గతంలో? ఊర్లో బాగానే ఉంటాడు అయ్యా, మంచిగా ఉంటాడు. పొలం చూసుకోవటం మేము బాగానే ఉంటాడు అయ్యా. మరి పన్నులకు పోయినా కానీ బాగానే పిలుస్తాడు, బాగానే అందరితో బాగానే ఉంటాడు అయ్యా. మరి వాడికి ఏమి బుద్ధి పుట్టిందయ్యా. ఈరోజు వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి విలేజ్లో షేక్ షీనావలి మరియు బండ్లమూడి నాగలక్ష్మి వీళ్ళిద్దరు కనుక ఆ షీనావలి తీసుకున్నటువంటి రెంట్ ఇంట్లో ఇద్దరు కూడా చనిపోయి పడి ఉన్నారు. అతను వచ్చేసి పురుగు మందు తాగి ఉన్నాడు. ఈ అమ్మాయి చనిపోయి పడి ఉంది. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసి ఈ షీనావలిని హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇప్పుడు తీసుకొచ్చేసరికి 6:30 అయింది. 6:30కి ఇతను చనిపోయాడని చెప్పేసి 7 కల్లా ఇతను చనిపోయాడని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దీని మీద ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి హోమ్సైడ్ కేసు కట్టాము. మర్డర్ కేసు కట్టి విచారణ చేస్తాం. వాళ్ళిద్దరూ ఒకటే రూల్స్ కింద ఎందుకున్నారు. ఒక అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇతను పురుగు ముందు ఎందుకు తాగాడు, ఇవన్నీ కారణాలు తదుపరి విచారణలో తెలియజేస్తాము. 2 బాడీలని కనిగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. రేపు పోస్ట్ మార్టం నిర్వహించి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు విషయాలు వెలికిస్తాము. షీనావలి ఏం చేస్తుంటారు సార్? షీనావలి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానని తెలిసింది. ఇంకా డీటెయిల్స్ రావాల్సింది. సార్ ఈ 2 బాడీలు వేరు వేరు హత్యలు ఏమైనా జరిగాయి అంటారా, లేకుంటే వాళ్ళని చూసారు? అంటే ఇతను వచ్చేసి పురుగు మందు తాగి ఉన్నాడు. మేమే షిఫ్ట్ చేసాము. హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో కొంచెం తర్వాత చనిపోయాడు. అతని నోట్లోంచి కూడా పురుగు మందు నురుగు వస్తూ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి తలకి ఇంజురీ అయ్యి గోడకి తల కొట్టి చనిపోయింది. హత్యగా ప్రాథమికంగా అయితే హత్య కింద భావించి కేసు పెట్టాము. తదుపరి విచారణలో తెలియదు. సార్ వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఎట్లా? ఇంకా అదే తదుపరి విచారణలో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి ఏం చెప్పలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.